అదేవిధంగా ఎన్నికల తాలూకా స్టంట్ లో భాగంగా ఈ రోజు అతనికి తెలియకుండానే అతను చేస్తున్న పనిని ఒక పథకం కింద, ఒక స్కీమ్ కింద 100 కోట్లు ఖర్చు పెట్టి మరి బయటకు తీసుకొచ్చాడు. అది ఏంటో తెలుసు ఆ పథకం, ఆడుదాం ఆంధ్ర. అసలు నిజంగా నాకు ఈ పథకం అదే పర్టికులర్ గా ప్రోగ్రామ్ పేరు విన్న వెంటనే నేనైతే ఫస్ట్ నవ్వుకున్నా. కొత్తగా పెట్టడం ఏముంది ఆడుదాం ఆంధ్ర అని? 4.5 సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న పని అదే కదా జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్. 4.5 సంవత్సరాలుగా ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో జీవితాలతో ఆటలాడుకుంటున్న నువ్వు ఈ రోజు స్పెషల్ గా మళ్ళా ఆడుదాం ఆంధ్ర అని ఒక ఎన్నికల స్టంట్ ని బయట తీశాడు. అసలు ఎందుకు ఇది ఎన్నికల స్టంట్ అన్నాను, అసలు ఏంటి ఆడుతున్నాడు అన్నది ఒకసారి వివరాల్లోకి వెళ్తే, ఫస్ట్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ఆడుదాం ఆంధ్ర అన్న పదం అతని తాలూకా నైజానికి సంబంధించి బయటకు ఉద్భవించిన ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్నికలు అయిన తర్వాత ఫస్ట్ ఆడుకున్నది అతని తల్లితోని, అతని చెల్లితోని. తర్వాత వెంటనే అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చాడు, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చాడు. అక్క చెల్లెమ్మలతో ఎలా ఆడుకున్నాడు? కల్తీ మద్యం ప్రవేశపెట్టి తాలిబొట్లు తెగిపోతా ఉంటే ఒక రాక్షస ఆనందం పొంది ఆటోమేటిక్ గా అక్క చెల్లెమ్మల జీవితాలతోని, వాళ్ళ పిల్లల జీవితాలతోని కూడా ఆడుకున్నాడు. మేనమామని పిలిపించుకొని పిల్లల చేత నాడు నేడు స్కీమ్ అని చెప్పి కల్తీ పనులన్నీ చేయించి, నాశనకమైన పనులన్నీ చేయించి ఈరోజు ఆ నాడు నేడు బడుల్లో కూడా కూలిపోతుంటే పిల్లలు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉండి ఆ తల్లుల గర్భశోకంతో ఆడుకున్నాడు. మనం ఇంకా వివరాల్లోకి వెళ్తే అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజు 4.5 సంవత్సరాలుగా నువ్వు చేసిన మోసాన్ని గ్రహించి ఈ రోజు ఎంతో మంది అంగన్వాడీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి వినూత్నంగా వాళ్ళందరూ కూడా నిరసనలు తెలియజేస్తా ఉంటే ఈ రోజుకి కూడా వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడు లేక వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాం. ఆశా వర్కర్లు మనందరికీ తెలిసిందే, ఆఖరికి మున్సిపల్ వర్కర్స్. ఇందాకే మా పత్రికా సోదరుడు అంటున్నారు, ఏంటి అందరూ మా పలుచగా ఉన్నారంటే, ఎక్కడ చూసినా ధర్నాలే పడుతున్నాయండి, ఎక్కడ చూసినా నిరసనలే కనిపిస్తున్నాయి, దట్స్ వై మేము అది కవర్ చేసుకోవడానికి వెళ్ళామండి అని. సిగ్గనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి? 4.5 సంవత్సరాల కాలంగా ఆడుకుంటున్న జనాలతో ఆడుకుంటున్న నువ్వు ఈ రోజు బయటికి వాళ్ళు బాధ భరించలేక నువ్వు కేసులు పెడతావని, స్కీములు తీసేస్తావని ఇన్ని రోజులు భరించి ఉండొచ్చు. కానీ ఈ రోజు ఆ కడుపు మంట భరించలేక, వాళ్ళ కష్టాలను భరించలేక ఈ రోజు బయటకు వచ్చి నీ మీద నిరసన తెలియజేస్తా ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి దా క్రికెట్ బ్యాట్ పట్టరా, హాకీ బ్యాట్ పట్టరా, ఆడుకుందాం అని చెప్పి మాట్లాడుతున్నావు. ఓకే మాట్లాడు. ఇంకా మున్సిపల్ వర్కర్స్, ఆఖరికి నీ వెనకాతల కాపలా కాస్తూ నీకు వెనకాతలు నువ్వు ఏం చేసినా తందాను తానా అనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రోజు రేపు బయటకు వచ్చి వాళ్ళు కూడా నిరసనలు తెలియజేస్తారు. కనీసం వాళ్ళకి ఇచ్చే టీఏడిఏలు కూడా, వాళ్ళ జీపీఎఫ్లు కూడా వాళ్ళ ఖాతాల్లో పడకుండా, వాళ్ళకి వచ్చి ఇంక్రిమెంట్లు లేకుండా, వాళ్ళ తాలూకు టీఏడిఏలు లేకుండా వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నావు పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళకి కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితులు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. 1వ తారీఖు కల్లా జీతాలు పడే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం అంటేనే 1వ తారీఖు కల్లా టెన్షన్ జీతం పడుతుంది, నెలంతా కూడా ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది అనుకున్న కాన్సెప్ట్ నుంచి ఏ రోజు జీతం పడుతుందో తెలియదు, ఏ రోజు జీతం పడిన తర్వాత ఎన్ని రోజుల జీతం చేతిలో ఉంటుందో తెలియని దుస్థితిలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల తాలూకు జీవితాలతో ఆటలాడుకుంటున్నాం.